హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగాను ఆరోగ్యంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజ నేను ప్రతి మంగళవారం ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తూ చూపిస్తాను. ఈ పూజని దాదాపు నేను 1 ఇయర్ నుండి చేస్తున్నాను. ఈ పూజ గురించి అయితే నాకు నా ఫ్రెండ్ నాగశ్రీ చెప్పిందండి. అప్పటి నుంచి మొదలుపెట్టి నేను కూడా ప్రతి మంగళవారం ఈ పూజని చేస్తున్నాను. ప్రతి మంగళవారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఈ పూజను చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ లేదంటే ఇలాంటి జంటనాగులున్న ఆలయంలో కానీ ఈ పూజను చేసుకోవచ్చు. ఈ జంటనాగుల్ని సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారనమాట. ఫస్ట్ అయితే స్వామివారికి అభిషేకం చేసి నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత అభిషేకం చేసుకుని స్వామివారికి పసుపు గంధం పూసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలను తో పూజించాలి. కొందరు ఈ పూజని 9, 11, 21 వారాలు ఇలా పెట్టుకుని పూజిస్తారు. కానీ నేనైతే సంవత్సర కాలంగా ప్రతి మంగళవారం చేస్తూనే ఉన్నాను. నాకు ఈ పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత అంత మంచిగా అనిపించింది. ఇంకా ఇన్ని వారాలు అని లేకుండా ప్రతి మంగళవారం నా శక్తి కొలది స్వామివారిని కోల్చుకుంటున్నాను. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇంకా గ్రహదోషాలు, అప్పుల బాధలు ఇలాంటివి ఏమున్నా సరే మనం స్వామివారిని ఇన్ని వారాల పాటు చేసుకుంటాను అని చెప్పి సంకల్పం చేసుకొని కొలుచుకోవడం ద్వారా ఆ వారాలలోనే మనకి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ మీరు మొక్కుకున్న వారాల్లో అవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రయత్నించడం ద్వారా, అంటే మన కర్మఫలం కూడా ఉంటుంది కదా, అది తీరే వరకు మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం అనుకున్న వారాల్లోనే చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేను చూసిన వారిలో ఎక్కువగా పూజించేది స్వామివారిని పిల్లల కోసం. అలాగే ఈ పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. స్వామివారి దగ్గర కూడా దీపం పెట్టుకుని స్వామివారికి కూడా 2 తమలపాకులు పెట్టుకుని హారతించుకుంటాను. ఎందుకంటే మంగళవారం రోజు వచ్చాను కదా. ఇంకా ఆ తర్వాత ఈ పూజ అంతా అయిన తర్వాత స్వామివారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారికి మనసులో ఉన్న కోరిక తెలుపుకుని దండం పెట్టుకుంటాను. ఇక్కడితో స్వామివారి పూజ పూర్తవుతుంది. ప్రతి మంగళవారం నేను ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగానే కొలుచుకుంటాను. అయితే కొంతమంది పిల్లల కోసం చేసేవాళ్ళు కొన్ని నియమాలైతే పాటించవలసి ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆ రోజున కత్తిపీటతో కోసిన కూరగాయలు తినకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ముఖ్యంగా పొట్లకాయ తినకూడదు అని చెప్తారు. ఈ విధంగా స్వామివారిని ప్రతి మంగళవారం, ఆదివారం రోజు పూజించవచ్చు. అలాగే షష్ఠి తిథి ఉన్న రోజు, పంచమి, చవితి రోజు కూడా ఎక్కువగా పూజిస్తారు. ఎక్కువగా నాకు తెలిసి సంతానం కోసం స్వామివారిని పూజిస్తారనమాట. మీ లైఫ్లో మీకు ఏ కష్టాలున్నా ఒక్కసారి ఈ సుబ్రహ్మణ్యుని శరణజొచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి పాదాలు పట్టుకుంటే మీకే తెలుస్తుంది. ఎంతటి కష్టాన్నైనా సరే ఈజీగా దాటవేయవచ్చు అన్నమాట. ఫస్ట్ నేను ఒక్కదాన్నే వెళ్ళి చేసేదాన్ని. ఆ తర్వాత నాకు ఆగస్టులో ఫీవర్ వచ్చి నేను కొంచెం చేయలేకపోతున్నాను, హెల్ప్ చేయమని చెప్పి మా వారిని అడిగాను. అప్పటి నుంచి మొదలుపెట్టి తను కూడా నాతో పాటు ప్రతి మంగళవారం వచ్చి స్వామివారిని కొలుచుకుంటారు. ఇప్పుడు ప్రతి మంగళవారం నాకన్నా తనే ముందు టెంపుల్కి వెళ్ళి అక్కడ అన్నీ శుభ్రం చేసి రెడీగా ఉంటారు నేను వెళ్ళేలోపు. ఆ తర్వాత ఇద్దరం కలిసి స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసుకుని వస్తాము. అంటే మా లైఫ్లో మాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి కృప ఎంతగా దొరికిందో మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.